దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. మరి చూస్తున్నట్లయితే మనం మందిరంలోకెళ్ళి ఏ విషయాలను గురించి ధ్యానం చేస్తాం? ఏ విషయాల మీద మన దృష్టి నిలుపుతాం? అసలు మనం దేవుని మందిరానికి ఎందుకెళ్తాం? లేదా మనం ఎందుకు ప్రార్థన చేస్తాం అనేటువంటి విషయాలను గూర్చి మనం బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలను వదులుకుండడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కీర్తనలు మరి 73వ కీర్తన 17వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. చూసారా దేవుని బిడ్డలారా, ఈయనంట దేవుని మందిరానికెళ్ళాడంట. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడంట. ఎవరిదో అంతము గురించైనా ఆలోచన చేస్తుంది. ఆహ్, ఎవరి అంతం గురించి తను ఆలోచన చేస్తున్నాడంటే, భక్తిహీనుని యొక్క అంతము గురించి తను ఆలోచన చేస్తున్నాడు. అంటే ఈ భక్తుడు దేవునిలో ఎదుగుతున్నాడు, భక్తి చేస్తున్నాడు, అంతా బావుంది గానీ, మరి తిన జీవితం లోకానుసారంగా తిన జీవితం చూస్తే ఇతనికన్నా కూడా భక్తిహీనుడు అనబడేవాడు బాగున్నట్లుగాను, సమృద్ధిగా ఉన్నట్లుగాను, చక్కగా ఉన్నట్లుగాను, వాడికి ఎటువంటి ఇబ్బంది లేనట్లుగాను తిన కళ్ళకు కనబడతా ఉంది. అప్పుడు దేవుని దగ్గరికెళ్ళి, నేను లోకములో అన్నీ వదులుకున్నాను కదా! నిన్నే వెంబడిస్తున్నాను గదా! నేను నీతోనే ఉంటున్నాను కదా! అయితే నాకు ఎన్నో యాతనలు కలుగుతున్నాయి. ఆయనంటాడు, భక్తిహీనుడికైతే మరణమందు యాతనలు లేవంట. నాకైతే ఎన్నో యాతనలు కలుగుతున్నాయి. నేనెంతో ఇబ్బంది పడుతున్నాను. అందుకే అంటాడిక్కడ 73వ కీర్తనలో మరి యొక్క 5వ వచనం చూస్తే, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి తగలవు. ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. గర్వం కండహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. వారి కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. మరి ఆళ్ళు వస్త్రముల వలె వారు బలాత్కారమును ధరించుకొనున్నారు. జలపానం సమృద్ధిగా చేస్తున్నారు. హ్మ్. అని మరి ఆ యొక్క భక్తిహీనులకు సంబంధించినటువంటి ఆళ్ళ యొక్క క్షేమం, అందుకే భక్తిహీనుల క్షేమం నా కంట పడగా మత్సర పడొద్దని మరి భక్తుడు రాస్తాడు గదా! మరి ఈ యొక్క వ్యక్తి దేవుని పరిశుద్ధ స్థలంలోకెళ్ళి భక్తిహీనుని యొక్క అంతాన్ని గురించి దేవుని దగ్గర విచారణ చేస్తా ఉన్నాడంట. అడుగుతా ఉన్నాడంట. నిజమే గదా! మనం గూడా పరిశుద్ధ స్థలంలోకెళ్ళి చాలా విషయాలు దేవుని దగ్గరగా ఎక్కువగా విచారణ చేస్తా ఉంటాం. ఎక్కువగా మనం విచారణ చేసేదేంటంటే, అసలు ఆలోచన చేస్తే ఎక్కువగా మరి దేవుని బిడ్డలు మందిరాలకెళ్ళి విచారణ చేసేదేంటంటే, నా అవసరాలు తీరాలి. నా స్థితిగతులు మారాలి. లోకంలో ఉన్న వాళ్ళకంటే లేదా నా వాళ్ళకంటే నేను గొప్ప వ్యక్తిగా మార్పు చెందాలి. నేను ఉన్నతంగా ఉండాలి. ఇక దేవుడిని ఎప్పుడు కూడా అడగటం. లేదంటే రెండో విషయం చూస్తే, ఇతరుల పైన కంప్లెయింట్ చేసేటువంటి ఒక స్పిరిట్. ఆ! ఆళ్ళలా ఉన్నారు. పరిశీలన స్పిరిట్ అనుకోవచ్చు. ఆళ్ళలా ఉన్నారు. నేనిలా ఉన్నాను. అయితే ఏంటి మా ఇద్దరికి నువ్వు తీర్చేటువంటి జడ్జిమెంట్ న్యాయం ఎలాంటిది అని ఇట్లా రకరకాలుగా కొంతమందేమో వారి అవసరతల కొరకెళ్తే, కొంతమందేమో ఎదుటి వ్యక్తి మీద పగతో వెళ్తారు. మరి నిజంగా ఆలోచిస్తే దేవుని పరిశుద్ధ మందిరానికి వీటికి వెళ్ళాలా? లేతే దేనికి వెళ్ళాలని గమనించినట్టయితే, దేవుని పరిశుద్ధ మందిరానికి ఎందుకెళ్ళాలంటే, నీ హృదయ శుద్ధి కొరకు నువ్వెళ్ళాలి. రెండోది, నీ హృదయాన్ని దేవుని హృదయంతో కనెక్ట్ చేయటం కొరకు నువ్వు వెళ్ళాలి. నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకొనుట కొరకు, దేవునికి నీకు సంబంధం కలిగి ఉండడం కొరకు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దేవుని సన్నిధికి. కానీ మనం దేవుని సన్నిధికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించం. ఆరాధనలో గూడా ఏం చేస్తామంటే, మన బాధలు చెప్పుకుంటా ఉంటాం. ఆయన చేసిన త్యాగం లేదా ఆయన ఒంటి వారము, ఓటి కుండలాంటి మన జీవితాల మీద దేవుడు చూపిన కృపను జ్ఞాపకం చేసుకోం గానీ, దేవుడికి అయ్యా నేను ఈ బాధతో నలిగిపోతున్నాను, ఈ శ్రమలో నేనున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని ఇట్లా రివర్స్ ప్రార్థన చేస్తాం. అంతేగాని ఆయన నచ్చేటట్లుగా ఆయన శ్రమను జ్ఞాపకం చేసి, ప్రభువా నా కొరకు నువ్వు ఇలా శ్రమ పడ్డావు, ఇలా కష్టపడ్డావు. నేను నీ శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను కూడా నీ వలె బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి దుఃఖకరమైనటువంటి ఆరాధన మనం చెయ్యం. దేవుని యొక్క బిడ్డలారా, అలాగే ఈ వ్యక్తి ఆసాపు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని మందిరానికి వెళ్ళి, మరి భక్తిహీనుల యొక్క మరి సంగతులను గురించి దేవుని దగ్గర ధ్యానం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ సంగతులు ధ్యానం చేస్తా ఉంటే, ఆ యొక్క ఆ మాటలు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు తనకేముంది, నాకు అవి ఆయాస్కరంగా కనబడినియి అని చెప్పేసి అంటా ఉన్నాడు.
ఏంటంటే భక్తిహీనుడు పడిపోయి అగాధంలో పడిపోతాడు ఒకరోజొచ్చినప్పుడు. కానీ నువ్వు మాత్రం దేవుని మందిరానికెళ్ళి, దేవుని మందిరంలో నిన్ను గూర్చిన ధ్యానం నువ్వు చేయాల్సినటువంటి అవసరత ఉంది. జారిపోకుండా, పడిపోకుండా దేవుడు ప్రతి నిమిషము కూడా ఆధ్యాత్మికంగా నీ యొక్క హృదయాన్ని నిన్ను దేవుడు తన కుడి చేత్తో పట్టుకుని నిన్ను మరి క్రీస్తు అనే బండ మీద స్థిరపరచాలనేటువంటి భక్తిని నువ్వు చేయాల్సినటువంటి అవసరత ఉంది. అంతేగాని వారంతం ఎలా ఉంది ప్రవ్వా, వీరంతం ఎలా ఉంది ప్రవ్వా అని దేవుడిని అడిగేటువంటి యోగ్యత, అర్హత లేదు. ఎందుకంటే ఇది క్రొత్త నిబంధన కాలం. దేవుని కాలం ఇది. పాత నిబంధనలో జరిగితే జరిగిందేమో కానీ, ఇప్పుడు ఒకరి అంతమును గురించి ఇప్పుడు కూడా ప్రజల మైండ్ సెట్ అట్లాగే ఉంటుంది. ఎవరో ఒకళ్ళ అంతాన్ని గురించి దేవునితో మొరపెడతానికి ఇష్టపడతా ఉంటాం. అది మంచిది కాదు. ఎవరో అంతరం గురించి లేదా నీ అవసరతల గురించి. అట్లా కాదు గానీ ముందుగా దేవుని నువ్వేం చేయాలి? నీ వ్యక్తిగత జీవితం గురించి దేవుని దగ్గర, దేవుని మందిరంలో ధ్యానం చేయాలి దేవుని బిడ్డలారా. దేవుడిని అడగాలి. నీ హృదయ శుద్ధి గురించి అడగాలి. అట్లాగే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే, వారి భక్తిహీనుల కొరకు ప్రార్థన చేయాలి. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 23 వచనంలో సమూయేలు అంటాడు, "నా నిమిత్తం నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకుండా ఉండితే, నేను యెహోవాకు పాపం చేసిన వాడి కింద అగుదును" అంటాడు. అంటే నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. వారి అంతము, వీరి అంతము గురించి ఆలోచన చేయడం గాదు గానీ నీకు నువ్వు స్వపరీక్ష చేసుకుని, "ప్రవ్వా! నువ్వు అప్పగించిన బాధ్యతలో నేను వారి నిమిత్తం, వీరి నిమిత్తం ప్రార్థన చేయకుండా నీకు విరోధంగా నేనేమన్నా పాపం మూటగట్టుకుంటున్నానా?" అని నువ్వు స్వపరీక్ష జేసుకోవాలి. అలాగే సామెతలు 24 అధ్యాయం 1 వచనంలోను దుర్జనులను జూసి, భక్తిహీనులను జూసి నువ్వు మత్సరపడొద్దని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కీర్తన 24 4 వచనంలో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు. హ్మ్. నీ యొక్క మరి భక్తి జీవితాన్ని గురించిన మనసు కలిగి నువ్వుండాలి. ఇప్పటి వరకు దేవుని మందిరంలో నీ ప్రార్థన సరిలేకపోయినా, నీ అవసరాలు దేవునితో చెప్పినా, మరి ఒకరి అంతము గురించి, ఒకరి మీదున్న కోపాన్ని దేవుని దగ్గర నువ్వు వ్యక్తపరిచినా గూడా, నీ అమాయకపు భక్తిని దేవుడు జ్ఞాపకం జేసుకొని, నీ అవసరాలు తీర్చాడంటే అది నీ గొప్పతనం కాదు గానీ, దేవుని యొక్క గొప్పతనం అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గర ఎన్నున్నాయో జ్ఞాపకం జేసుకో. వాటిని బట్టి దేవుని స్తుతించు. ఏ ఏ సందర్భంలో నిన్ను దేవుడు ఎట్లా ఒడ్డునేసాడో జ్ఞాపకం జేసుకో. వాటిని బట్టి దేవుని స్తుతించు. ఆరాధన చెయ్యి. నీ యొక్క జీవితాన్ని గురించి, నీ కుటుంబ జీవితాన్ని గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, పరలోకంలో ఆయనతో నివసించేటువంటి విషయాల మీద నువ్వు దృష్టి పెట్టాలి గానీ, భక్తిహీనుల అంతము మీద నువ్వు దృష్టి పెట్టడానికి వీల్లేదు. నువ్వు పడిపోకుండా, జారిపోకుండా దేవుని మందిరంలో నిన్ను గురించిన ధ్యానాన్ని నువ్వు కలిగుండాలి. నిన్ను గురించి అప్పుడు భక్తిహీనులకు లేనిది దేవుడు నీకిస్తాడు. భక్తిహీనులకు లేనిది నీకిస్తాడు. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీ పక్షంగా దేవుడేం జేస్తాడు? నిలబడతాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ కీర్తనలు 73:17 చూస్తున్నాయి. దేవుని మందిరానికి వెళ్లి వేరే వాళ్ళ గురించి, మరి వారి అంతాన్ని గురించి భక్తుడు ఆలోచిస్తా ఉన్నాడు. మాత్రమే కాదు తనకి దేవుడు తెలివి ఇచ్చిన తర్వాత, దేవుడు బయలుపరిచిన తర్వాత, వారి యొక్క అంతం ఎలా ఉంటది అనే దేవుడు బయలుపరిచిన తర్వాత ఆయన ఒప్పుకుంటాడు ఒక మాట. 73వ కీర్తన 22వ వచనం, "నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు." చూసారా దేవుని బిడ్డలారా? ఎప్పుడైతే దేవుడు తనకి తన ఆలోచనను బయలుపరిచాడో ఆయనంట దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. "ప్రవ్వా! నిజంగా నేను తెలివిలేని పశుప్రాయుడులాగా ప్రవర్తించాను నీ సన్నిధిలో. మృగం వంటి వాడిలాగా నీ సన్నిధిలో ప్రవర్తించాను. కానీ నాకర్థమైంది నా జీవితము, భక్తిహీనుడి జీవితం దగ్గర నువ్విచ్చే విలువ నాకర్థమైంది. నువ్వు భక్తిహీనుడు నీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడు. భక్తిహీనుని కుడి చేతిని నువ్వు పట్టుకొనువు. అతడిని నీ ఆలోచన చేత నువ్వు నడిపించవు. కానీ నన్నయితే నీ ఆలోచన చేత నడిపించి, రానున్న దినాల్లో నువ్వు నన్ను మహిమలోకి చేరుస్తావు ప్రవ్వా" అని తన యొక్క మరి ఆ దేవుడిచ్చినటువంటి ఆ కృపను తను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఓదార్పును జ్ఞాపకం చేసుకొని, తన తప్పును తను తెలుసుకొని దేవుని దగ్గర తనను తాను క్షమాపణ అడిగాడు. ఈరోజు నువ్వు కూడా తెలివిలేని పశుప్రాయుడిలాగా దేవుని సన్నిధిలో మృగం వంటిలాగా, "ప్రవ్వా! వాళ్ళు నాకు నచ్చట్లేదు వాళ్ళని తీసేయి. వీళ్ళు నచ్చట్లేదు వీళ్ళని తీసేయి." ఎవ్వరిని తీసే అధికారం దేవుడు మరి మన మాటకి ఇవ్వలేదు దేవుని బిడ్డలారా. మనం క్షమించి ప్రార్థన చేయడమే మన వంతు. కనిపెట్టుకోవటమే మన వంతు. మన వంతు మరి
ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయడమే మన వంతు గాని, మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి దేవుని సన్నిధిలో లేదు. ఎవరి అంతం గురించి మనం కనిపెట్టకూడదు. కాబట్టి నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డలు, నీ పరిస్థితుల గురించి కనిపెట్టి ప్రార్థన జెయ్యి. దేవునిలో నిలిచియుండు. మరి ఎవరిని చూసి మత్సర పడకుండా నిన్ను నువ్వు తగ్గించుకుని ముఖ్యంగా దేవుడు నీకేమిచ్చాడో దానిని బట్టి తృప్తి కలిగి, కృతజ్ఞతాభావం కలిగి దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను మరొక్క స్థాయికి, మరొక్క మెట్టులోకి ఎక్కిస్తాడని చెప్పడానికి నేనెంతో ఇష్టపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం దేవుని మందిరానికెళ్ళినప్పుడు మనని గురించిన ధ్యానము, ఆయనను గురించిన ఆరాధన మనకుండాలని మరి ప్రభువు పేరిట మీకు తెలియజేస్తూ, ఆ రీతిగానే మరి ఉండడానికి ప్రయత్నం చేస్తారని మీ కొరకు ప్రార్థన చేస్తూ మరి ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.